గాయ్స్ వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అంటే ఈ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరోయిన్ అయితే హీరోతో ఒక మాట కానీ చెప్పకుండా యాడ్ షీట్ ఉందనేసి బయటికి కానీ వెళ్ళిపోయి ఉంటుందా. ఆ కోపాన్ని మొత్తాన్ని కానీ హీరో అయితే తన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరి మీద కానీ చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్ వాడికి కానీ తెలిసిపోతుంది అనమాట. వీడు ఇంత కోపంగా ఉండేది హీరోయిన్ కోసమే అనేసి, రే ఎందుకురా ఈ విధంగా అంతా నడుచుకుంటా ఉన్నావు, నీ కోపాన్ని ఎందుకు ఇన్నసెంట్ పీపుల్ మీద అంతా చూపిస్తా అన్నావు అనేసి కానీ అడుగుతాడా. వీడి మీద కానీ హీరో అయితే అరుస్తా ఉంటాడు. ఇదిగో చూడు 1 month కదా అంతా కానీ సర్దుకుపోతుందిలే, ఇలా టెన్షన్ అవ్వకు అని చెప్పేసి ఫ్రెండ్ వాడు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. 1 month తర్వాత హీరోయిన్ యొక్క ఎంట్రీనే చూపిస్తారు. హీరోయిన్ కానీ చాలా సూపర్ గా అయితే వచ్చి దిగుతుంది అనమాట. ఆఫీస్కి వచ్చిన వెంటనే అసిస్టెంట్ దగ్గర కానీ వెళ్ళి నాకు కావాల్సిన డబ్బులు అయితే మీరు నాకు వేసేసారా అనేసి అడుగుతుందా. అవును, నీ అకౌంట్ని అయితే చెక్ చేసి చూడు, మేమైతే డబ్బులు వేసేసాము అంటుంది. వెంటనే కానీ హీరోయిన్ అయితే చెక్ చేస్తుంది అనమాట. తనకి చాలా డబ్బులే వేసుంటారు. దాన్ని చూసి సంతోషంతో నాకు కావాల్సిన డబ్బులు ఎంతగానో వచ్చేసింది అంటుందా. అంత డబ్బు నీకెందుకే, నీకేం అంత అవసరం అంటే ఆ కథ నేను మళ్ళీ వచ్చి చెప్తాను అనేసి అక్కడి నుంచి కానీ హీరోయిన్ అయితే చాలా సంతోషంగా హీరో దగ్గరకు కానీ వస్తుంది. హీరో అయితే ఫుల్ సంతోషంతో లేసుకుంటాడు. కాకపోతే ఈగో ఒప్పుకోలేదు కదా, ఎందుకు వచ్చావు అంటాడా. 1 month తర్వాత వచ్చాను, నాతో మాట్లాడడానికి ఏమీ లేదా అంటుంది. 1 month తర్వాత వస్తే నీ యొక్క ఏజెంట్ దగ్గర వెళ్ళి మాట్లాడు అంటాడా. దాంతో హీరోయిన్ గానీ 1 million చెక్ అయితే ఎత్తిస్తుంది అనమాట. హీరో గానీ తన అప్పులో ఉన్నప్పుడు ఇచ్చుంటాడు కదా, దానికోసమే ఇన్ని రోజులు కానీ నేనైతే వెళ్ళి కష్టపడ్డాను. ఆ డబ్బులు కానీ సంపాదించి మన యొక్క కాంట్రాక్ట్ అయితే మనం కానీ క్యాన్సిల్ చేసుకుంటాం అనేసి హీరోయిన్ గానీ బాగా మాట్లాడుతూ ఉందనమాట సంతోషంతో. కాకపోతే హీరో గానీ సరే ఆ కథ అంతా నాకు అవసరం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ముందు ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అనేసి హీరోయిన్ గానీ తరుముకుంటాడు అనమాట. హీరోయిన్ గానీ ఇంటికి వచ్చి ఫ్రెండ్ తో జరిగిందంతా చెప్పి చాలా ఫీల్ చేస్తూ వాగుతా ఉంది. 1 month తర్వాత వచ్చాను, ఒక హలో హాయ్ గానీ లేదే, వాడు ఎలా నడుచుకున్నాడో తెలుసా, ఒక ప్రేమికుడు నడుచుకునేటట్టే లేదు అనేసి కానీ తనైతే బాధపడతా ఉంటుందా. ఇదిగో చూడు, తను ప్రపోజ్ చేసిన మరుసటి రోజే తనతో చెప్పా పెట్టకుండా అయితే నీ ఇష్టానికి వెళ్ళిపోయావు, తను ఎలా ఫీల్ అయ్యి ఉంటాడనేసి నీకైతే తెలుసుంటుందా, కాబట్టి నువ్వు కానీ వాడికైతే కొంచెం క్లోజ్ అవ్వు అనేసి కానీ చెప్తుందా. హీరోయిన్ క్లోజ్ అయ్యే విధానం చూడండి. మరుసటి రోజు హీరో గానీ నిద్రలో నుంచి లేచిన వెంటనే తనకైతే తాగడానికి నీళ్లు పెట్టుండది. సరే అనేసి బాత్రూమ్కి వెళ్తే అక్కడ కానీ బ్రష్ లో అయితే పేస్ట్ పెట్టుండదు అనమాట. హీరో గానీ తెలిసిపోతుంది ఇదంతా హీరోయినే చేసింది అనేసి. సరే బయట వచ్చి చూస్తే హీరోయిన్ గానీ వీడికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మీకు అన్ని కానీ ఇది సిద్ధంగా ఉంది రండి అంటుందా. నువ్వెలా లోపలికి వచ్చావు అనేసి కానీ వీడు అడుగుతాడా. నా యొక్క బర్త్డే డేటే కదా మీరు అయితే పాస్వర్డ్ గా పెట్టుండారు అనేసి కానీ తనైతే బుక్ లో చదివిందంతా కానీ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటుందా. హీరో గానీ తన యొక్క తల మీదే తట్టేసి ఈ ట్రిక్స్ అంతా నా దగ్గర ఫాలో చేయకొనేసి కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ట్రిక్స్ ఇదా వర్కౌట్ అవ్వలేదు, ఈ ట్రిక్స్ చూడండి ఎలా వర్కౌట్ అవుతుందో అనేసి హీరో రావడానికి ముందే కార్ దగ్గర గానీ వచ్చేస్తుంది అనమాట. హీరో పక్కనే కూర్చునేసి హీరోని ఎలాగైనా కాంప్రమైజ్ చేయాలనేసి హీరో గానీ కార్ కీస్ ఇచ్చి నేను వెనకాల కూర్చుంటాను, ఈ రోజు నువ్వే డ్రైవ్ చేయంటాడా. తనకి డ్రైవింగే తెలియదేమో, కార్ అయితే అటు ఇటు కదిపేస్తా ఉంది. లోపల ఉన్న హీరోకి అయితే ప్రాణమైపోతా ఉంది. చివరికి తీసుకొని వచ్చి ఆఫీసులో కానీ వదిలేస్తుందా. నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చావే మొత్తం కానీ అబద్ధమేనా, నీకు డ్రైవింగే రాదా అనేసి కానీ అరుస్తాడు. నేనేదో ఫార్మాలిటీకి నేర్చుకున్నాను, ఆ తర్వాత నేను ఇంతవరకు కానీ డ్రైవింగే చేయలేదు అనేసి చెప్తుందా. మళ్ళీ కానీ హీరోని అయితే వదిలేయలేదు. క్యాండిల్ లైట్ తీసుకునేసి హీరో వెనకాలే తోకలాగా తిరుగుతూ ఉంటుందా. హీరో కానీ ముందు ఇక్కడి నుంచి అయితే వెళ్ళు, నన్ను అయితే కాంప్రమైజ్ అవ్వను అంటాడు. అప్పుడుదా హీరోయిన్ కానీ చెప్తుంది నేను చెప్పేది అయితే ముందు వినండి, నేను ఎందుకు 1 month గా వెళ్ళి వర్క్ చేశానో మీకు తెలుసా. మన ఇద్దరం కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే కాంట్రాక్ట్ లోనే కలిసి ఉన్నాము. ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకునేసి మనం కానీ ఒక రియల్ లవర్స్ లాగా ఉండాలనేసి ఇంత కష్టపడ్డాను అంటుందా. అయినా కానీ హీరో అయితే కాంప్రమైజ్ అయ్యేట్టే లేదు. నువ్వు ఏమైనా కథలు చెప్పుకో, నేనైతే కాంప్రమైజ్ అవ్వను అనేసి హీరోయిన్ గానీ బయటికి గంటేస్తాడా. హీరోయిన్ గానీ ఫ్రెండ్ దగ్గర అయితే వచ్చి తండ్రి పట్టుకునేసి ఒకటే ఓం అనేసి ఏడుస్తా ఉందనమాట. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ గానీ హీరో ఫ్రెండ్ కి అయితే కాల్ చేసి జరిగిందంతా చెప్తుందా. మరుసటి రోజే హీరోయిన్ గానీ హీరోకి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి హీరో ఫ్రెండ్ దగ్గర గానీ ఇచ్చి పంపిస్తుంది అనమాట. దాన్ని చూసేసి హీరో గానీ ముందు దీన్ని తీసుకునేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోంటాడు. నువ్వు ఓవర్ గా చేస్తా ఉన్నావురా, ఈ విధంగానే చేస్తా ఉన్నావు అనుకో, చివరికి హీరోయిన్ గానీ నీ దగ్గర అయితే ఉండదు, నేనేదో చెప్పేశాను అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. ఇంకెక్కడ హీరోయిన్ మనకి దక్కదు అనేసి హీరో గానీ హీరోయిన్ అయితే అదే అమ్యూజ్మెంట్ పార్క్ కి అయితే పిలిపించుంటాడు అనమాట. అక్కడ వచ్చి హీరో గానీ హీరోయిన్ తో అయితే బాగా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత హీరోయిన్ తో కానీ చెప్తా అన్నాడు నీ మీద అయితే నాకు ఎలాంటి కోపం కానీ లేదు, నేను నిన్ను కానీ మనస్ఫూర్తిగా అయితే ప్రేమిస్తా ఉన్నాను అనేసి మనసు కానీ మార్చుకునేసి వీళ్ళిద్దరు కానీ కలిసిపోయి ఆ గ్రీటింగ్ కార్డు కానీ హీరో అయితే హీరోయిన్ తో కానీ ఇస్తాడనమాట. మరుసటి రోజు మార్నింగ్ హీరోయిన్ గానీ హీరో అయితే మార్నింగ్ కి సిచ్చిలే పెట్టేట్టుంది. ఏంద్రబ్బాని చూస్తే హీరోయిన్ గానీ బొమ్మను పట్టుకునేసి కిస్ చేస్తూ కళలు అయితే కంటా ఉంటుంది అనమాట. హీరోయిన్ గానీ ఆఫీస్కి వస్తా అన్నప్పుడు అదే లిఫ్ట్ లో అయితే హీరో గానీ
వచ్చి హీరోయిన్ చేతిని అయితే పట్టుకుంటాడు. ఇక్కడ నుంచి వీళ్ళదైతే ఒకటే ప్రేమ పాయసాలుదా కార్లో వస్తా అన్నప్పుడు కానీ చెయ్యి అయితే వదలలేదా. హీరోయిన్ కానీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి కొంచెం ముందరే ఆపేయండి, అక్కడ చూస్తే వేరేలా అనుకుంటారు అందరూ అంటుంది. ఏముంది నువ్వు నా ప్రేయసి అనేసి కానీ అందరితో చెప్తాను, మనమిద్దరం కానీ ఇప్పుడు లవర్స్ అనేసి కానీ హీరో అయితే చెప్తాడా. ఏం అవసరం లేదు, నన్ను అయితే దింపేయండి అనేసి తను కానీ ఎక్స్క్యూజ్ అడుగుతుంది అనమాట. దాంతో హీరో కానీ తను అయితే ముందరే డ్రాప్ చేసేస్తాడు. లోపల హీరో కానీ ఒక అమ్మాయి పెన్ వేసేసింది అనేసి దాన్ని కానీ తీసిచ్చేసి ఒక స్మైల్ అయితే ఇచ్చేసి వెళ్తాడు. అంతే, ఆ అమ్మాయి అయితే అక్కడే పడిపోతుంది. ఏ బాసుని చూసావా ఈ రోజు ఎంత ప్రేమగా నడుచుకుంటా అన్నాడో, నాకైతే గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఇంకా పెన్ కానీ తీసి ఇచ్చాడు అనేసి ఒకటే మురిసిపోతా అంటారా. అటుపక్క వెళ్తాన్న హీరోయిన్ కానీ లాగి పెట్టి నిలబెట్టేసి, అవును హీరోకైతే ఎవరో అమ్మాయి ఉందంట కదా, ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా, అమ్మాయి ఎవరని చెప్పు, ముందు మన మధ్యలో వచ్చే ఆ అమ్మాయిని అయితే మనమైతే చట్నీ చేసేయాలనేసి వీళ్ళైతే బెదిరిస్తూ ఉంటారా. లోపల హీరోయిన్కి అయితే ఆ అమ్మాయి నేనని తెలిస్తే నా పరిస్థితి ఏందనేసి ఆలోచిస్తూ ఉంటాను. నెక్స్ట్ సీన్ అయితే హీరోయిన్ కానీ కాఫీ తాగడానికి అయితే వచ్చి ఉంటుందో అక్కడ ఉన్న అమ్మాయిలు కానీ మాట్లాడుతూ ఉంటారు. బాసుకైతే నిన్న ఒక బొకే వచ్చిందంట 999 రోజ్ పెట్టేసి, అది కానీ ఎవరు ఇచ్చారనుకుంటున్నావో హానే ఇచ్చింది, వాళ్ళిద్దరు కానీ సూపర్ జోడీ కదా అనేసి కానీ వీళ్ళు మాట్లాడుకుంటా ఉండేది చూసేసి హీరోయిన్కి అయితే మండిపోతా ఉంది. హీరో వచ్చేసరికి వీళ్ళిద్దరు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారా. హీరో కానీ అడుగుతాడు, ఎందుకు అలా డల్గా ఉన్నావు అంటే, ఏమీ లేదనేసి తను కానీ కాఫీ ఇస్తుందా. అమ్మ అసిస్టెంట్ కానీ అక్కడికైతే వచ్చి హీరోయిన్ నటించిన మూవీ యొక్క ప్రీవ్యూ ఉంది రండి అంటుందా. దాంతో వీళ్ళందరూ కానీ వస్తారు. హీరో కానీ హీరోయిన్ మన పక్కనే వచ్చి కూర్చునేస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ ఏమీ పట్టించుకోకుండా లాస్ట్ సీట్లో వెళ్ళి కూర్చుంటుంది. వీడికైతే అసలు అర్థం కావట్లేదు, నేనేం తప్పు చేశాను అనేసి నాకు ఇలాంటి శిక్ష ఇస్తున్నావు అనేసి. వీడు కానీ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ పక్కన అయితే వచ్చి కూర్చునేసి ఏమైంది ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడా. వీడు కానీ ఎంతో ట్రై చేస్తాడు. హీరోయిన్ అయితే అసలు పట్టించుకోకుండా ఉంటుందా. ఏందో చెప్పు అనేసరికి నువ్వేం తప్పు చేసావో నీకే తెలుస్తుందిలే, కొంచెం ఆలోచించి చూడు అనేసి కానీ తనైతే చెప్తుంది అన్నమాట. ఏం కర్మ అనేసి హీరోకి తెలిస్తేనే కదా అమ్మ అసిస్టెంట్ కానీ అక్కడికైతే వచ్చేసి మీరు ముందర కదా కూర్చోవాలి, ఇక్కడికి ఎందుకు వచ్చారో అనేసి కానీ హీరోతో అడుగుతుందా. అదేం లేదు, హీరోయిన్తో జస్ట్ ఈ మూవీ గురించి డిస్కషన్ చేయడానికే వచ్చాను అంటా ఉంటాడు. హీరోయిన్ కానీ మీరందరూ డిస్కషన్ చేయండి, నేనైతే వెళ్ళిపోతాను అనేసి అక్కడ నుంచి కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే హీరో ఫ్రెండ్ వాళ్ళమ్మ కానీ హీరో ఫ్రెండ్ అయితే మీట్ అవ్వడానికి వచ్చి ఉంటారా. యాక్చువల్గా వీళ్ళది కానీ హీరో లాగే ఒక పెద్ద కంపెనీ కానీ ఉంది. వాడు కానీ వాళ్ళ కంపెనీలో కాకుండా ఫ్రెండ్ కోసం అనేసి హీరో యొక్క కంపెనీలో వచ్చి వైస్ ప్రెసిడెంట్ గా కానీ వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ కానీ దాని గురించే చెప్తా ఉందన్నమాట. వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ యొక్క కూతురు కానీ ఉందంట. సరే నువ్వైతే ఆ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటుంది. అమ్మ నాకైతే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి అయితే నీకని ఖచ్చితంగా నచ్చుతుంది అంటాడా వీడు కానీ. వాళ్ళమ్మ అయితే అదంతగానే అసలు పట్టించుకునేటే లేదు, నాకు అదంతగానే అనవసరం, నీకైతే రెండే ఆప్షన్లు మాత్రమే ఇస్తాను, ఒకటి నేను చెప్పే అమ్మాయిని అయితే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేదంటే నువ్వు కానీ వచ్చి మన యొక్క కంపెనీని అయితే నువ్వే చూసుకోవాలని చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ హీరో కానీ హీరోయిన్ అయితే పిలిపించుంటాడు, తను ఎలాగైనా కానీ కన్విన్స్ చేయాలనేసి తను కానీ లాక్ చేసేసి తనతో కానీ అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇంత కోపంగా అన్నావు, ఏమో చెప్తేనే కదా నాకు కానీ తెలుస్తుంది అంటాడా. అప్పుడుదా హీరోయిన్ కానీ నోరు తెలుస్తుంది అనమాట. ఎవరు ఇచ్చారంట 999 రోజు, నువ్వు కానీ దాన్ని అయితే ఎందుకు తీసుకున్నావు అంటుంది. హీరో కానీ ఇప్పుడుదా అర్థమవుతుంది అనమాట. ఓహో నేను ఆ అమ్మాయికి పడిపోతాననేసి నువ్వు కానీ ఇంత భయపడతా ఉన్నావా జలసీతో అంటాడు. అదంతా ఏమీ లేదు అంటుందా. నిజానికి ఆ ఫ్లవర్ని అయితే నేను అప్పుడే నా అసిస్టెంట్తో చెప్పి తీసి పడేయమన్నాను, నువ్వు ఇచ్చిన ఫ్లవర్ని మాత్రమే నేను తీసుకుంటాను, నువ్వు మాత్రమే నా గర్ల్ ఫ్రెండ్, ఇంకెవ్వరూ కాదు అనేసి కానీ హీరో అయితే ప్రామిస్ చేస్తాడా. హీరోయిన్ కానీ కాంప్రమైజ్ అయిపోయి మనం ఇద్దరం కానీ రేపైతే డేటింగ్కి వెళ్దామా అనేసి వాడికి కానీ కిస్ చేసేసి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో అయితే ఇక్కడ ఒకటే ఊహల్లో ఉండిపోతాడనమాట. అమ్మ అసిస్టెంట్ కానీ హీరోని అయితే మీట్ అవ్వడానికి వెళ్తా ఉంటుందా. హీరో అసిస్టెంట్ వచ్చి తనని కానీ ఆపేసి లోపలైతే బాస్ కానీ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటాడు, ఇప్పుడు మీరు వెళ్ళలేరు అనేసి కానీ చెప్తా ఉంటుంది. చూస్తే హీరోయిన్ కానీ పైనుంచి వస్తుంది అనమాట. ఒక డిస్కషన్ లో ఉన్నాను అనేసి అక్కడ నుంచి కానీ తనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ అసిస్టెంట్ కానీ హీరో అసిస్టెంట్ వైపు చూసి అసలు నువ్వేం పని చేస్తావు తెలుస్తా అంటుంది. తను కానీ సిగ్గే లేకుండా నవ్వుతా ఉంటుంది అనమాట. అంటే హీరో కానీ హీరోయిన్ తో అయితే డేటింగ్ కి వచ్చి ఉంటాడా. అక్కడ వచ్చి వీళ్ళిద్దరు కానీ చాలా బాగా అయితే ఫన్ చేసుకుంటా ఉంటారనమాట. ఆటలు ఆడడం పాటలు పాడడం అంతా చేసి వీళ్ళిద్దరు కానీ ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. అంటే అమ్మ అసిస్టెంట్ కానీ ఈ రోజు అయితే బర్త్డే అంట, తను కానీ ఒంటరిగా అయితే రెస్టారెంట్ గానీ వచ్చి ఉంటుందా. అక్కడికి కానీ బొమ్మను తీసుకునేసి డైరెక్టర్ గానీ వచ్చి ఉంటాడు. తను ఎలాగైనా కానీ ఇంప్రెస్ చేసేయాలి, వీళ్ళ యొక్క ఓల్డ్ లవ్ ని కానీ తనతో అయితే చెప్పేయాలి, తను కరెక్ట్ చేయాలనేసి ఇదంతా కానీ చేస్తా ఉంటాడా. ఇక్కడ వీళ్ళిద్దరికి కానీ కొంచెం పికప్ అయ్యేటట్టే చూపిస్తారు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ యొక్క మూవీ కానీ రిలీజ్ అవబోతుందా, దానికోసం సంతోషంగా హీరోయిన్ కానీ వచ్చి హీరోని అయితే పిలుస్తుంది, రా మూవీ చూడడానికి అయితే వెళ్దాం అనేసి. కాకపోతే హీరో కానీ ఆ మూవీని ఎలాగంత
అంతా ప్రమోషన్ చేయాలనేసి ఒక లిస్టే వేసి పెట్టుంటాడా. దాన్ని కానీ హీరోయిన్ అయితే చూసేసి ఇదిగో చూడు ఇదే నా యొక్క ఫస్ట్ మూవీ, ఇది రీచ్ అయినా సరే రీచ్ అవ్వకపోయినా సరే నేను ఈ మూవీని నీతో కలిసి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటాను, కాబట్టి నువ్వు కానీ నాతో పాటు రా అనేసి హీరోని కానీ పిలుచుకునేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటుందా. అంటే హీరో ఫ్రెండ్ హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు కానీ డేట్కి అయితే వచ్చుంటారా. వీళ్ళు కానీ ఆ మూమెంట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. తను కానీ నేను రెస్ట్ రూమ్ వెళ్ళొస్తాను అనేసి అక్కడి నుంచి వెళ్తుందా. తను వెళ్ళిన వెంటనే హీరో ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అరేంజ్ చేస్తుంటారు కదా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆ అమ్మాయి కానీ అక్కడికైతే వచ్చేస్తుంది. వీడితో అయితే ఒకటే మాట్లాడుతా ఉందా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అంటా ఉంటాడనమాట. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు అనేసి అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ జియా గానీ వచ్చేస్తుంది అనమాట. తను కానీ వచ్చి అడుగుతా ఉంది, ఎవరు ఈ అమ్మాయి, నీ యొక్క ఫ్రెండా అనేసి. నేను తన ఫ్రెండ్ కాదు, నేను తన యొక్క చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ని, వాళ్ళ అమ్మ కానీ నన్నైతే కోడలుగా చేయడానికి ఒప్పుకున్నారు, నేను వీడి యొక్క వైఫ్ అవ్వబోతాను అంటుందా. ఎవరు నా యొక్క వైఫ్, నువ్వంతా కాదు, ఇదిగో చూడు జియానే నా యొక్క గర్ల్ ఫ్రెండ్, తనే నా వైఫ్గా రాబోతుంది అనేసి కానీ వీడు అంటాడు, ఓ ఇదేనా నీ గర్ల్ ఫ్రెండ్, ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నావే, ఒకటే ట్రబుల్ చేస్తూ ఉంటుంది, నేను విసిగిస్తూ ఉంటుంది అనేసి. అది ఈ అమ్మాయి అయినా అంటుంది, ఎవరు ట్రబుల్ చేస్తూ ఉన్నారు, ఎవరు విసిగిస్తూ ఉన్నారు అనేసి కానీ జియా అయితే అరుస్తుందా. ఇదిగో చూడు ఇది నీ ప్రాబ్లం, నువ్వే సాల్వ్ చేసుకొని రారా అనేసి వాడిని కానీ తిట్టేసి అక్కడి నుంచి బయటకు వస్తుంది. వెనకాలే వీడు కానీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి చెప్పిందంతా అబద్ధం, దాన్ని ఏది కానీ నమ్ముకోనేసి కానీ వీడైతే ఎక్స్క్యూజ్ అడుగుతాడా. దాంతో తను కానీ సమాధానం అయిపోయి మనం అయితే మూవీ చూడడానికి వెళ్దామనేసి వెళ్ళిపోతారు. ఇక్కడ హీరోయిన్ హీరో ఇద్దరు కానీ మాస్క్ అయితే వేసుకునేసి మూవీ చూడడానికి కానీ వచ్చుంటారా. ఇదే రోజు అయితే హాని యొక్క మూవీ కానీ రిలీజ్ చేస్తుంటారనమాట. అక్కడ క్రౌడ్ అందరూ కానీ మాట్లాడుతూ ఉంటారు. హన్ అయితే ఇంటర్నేషనల్ యాక్టర్, తన మూవీనే బాగుంటుంది, ఇప్పుడుదా ఇంట్రడ్యూస్ అయిన అమ్మాయిది అయితే అంత బాగోదు. సరే ఇంటర్నేషనల్ యాక్టర్ అయినా మో కోసమైనా ఈ మూవీని చూద్దామంటే ఈ మూవీ కానీ ఉమెన్స్ కి సంబంధించిన మూవీ అంట. అప్పుడు హీరోయిన్ బాగుంటేనే కదా చూడాలి. అది కాకుండా ఈ మూవీలో వచ్చి నాటకాలనంతా వేరే యాడ్ చేసి ఉంటారంట, ఎవరు చూస్తారు, నేనైతే హన్ మూవీకే వెళ్తా ఉన్నాను అనేసి కానీ చెప్తా అంటారా. దాన్ని చూసి హీరోయిన్ కానీ మనసు విరిగిపోయి అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసి తను కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటుందా. అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ కానీ వచ్చి నీ యొక్క మూవీ అయితే సూపర్గా ఉంది, నువ్వు చాలా బాగా యాక్టింగ్ అయితే చేస్తున్నావు అనేసి కానీ తనైతే బాగా కంఫర్ట్ చేస్తూ ఉంటుందా హీరోయిన్కి అయితే. అప్పుడుదా హీరో కానీ మెసేజ్ పెడతాడు, నువ్వు కానీ బయటికి రా, నేనైతే నీతో మాట్లాడాలి అనేసి. దాంతో హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే వస్తుంది. హీరో దగ్గర కానీ వచ్చి తనైతే సారీ అడుగుతుంది అనమాట, నా వల్లే కదా నువ్వు కానీ ఈ మూవీలో అయితే ఆ ఒపేరా అనే నాటకాన్ని కానీ యాడ్ చేసావు, దానివల్లే ఇప్పుడైతే ఎవరో కానీ చూడకుండా పోతా అన్నారు, అది కాకుండా నేను వేరే కొత్త అనేసి చెప్తా అంటుందా. అప్పుడుదా హీరో కానీ చెప్తాడు, ఇప్పుడు రిలీజ్ అయ్యి 2 రోజులు మాత్రమే కదా అవుతా ఉంది, అంత లోపల ఎలా నువ్వు కాన్ఫిడెంట్గా చెప్తావు, ప్రజలకైతే ఈ మూవీ నచ్చలేదు అనేసి. దేనికైనా కానీ కొంచెం టైం పడుతుంది, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కానీ ఈ మూవీని అయితే చూస్తారు, 2 రోజుల్లో మనం దేన్ని కానీ గెస్ చేయలేము అంటారు. అది కానీ ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాడు. బటర్ఫ్లైనా అంటే అవును, ఫస్ట్ అయితే పురుగుగా ఉండి ఆ తర్వాత అది కానీ సీతాకోక చిలుకలా మారుతుంది. ఆ విధంగానే ఈ మూవీ స్టార్టింగ్ లో డల్గా ఉన్నా పోను ఈ మూవీ ఇందులో ఉండే ఒపేరా నాటకం అన్ని కానీ ప్రజలకు అయితే నచ్చేలా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళే ఎంజాయ్ చేస్తూ చూస్తారు చూడు. దానికి ముందు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఒపేరా నాటకం కానీ ప్రజలందరికీ రీచ్ అయ్యేలా చేయాలి అనేసి కానీ హీరో అయితే హీరోయిన్ గానీ ఇక్కడైతే కంఫర్ట్ చేస్తా ఉంటారు. అంటే హన్ గానీ చిలుకతో అయితే వత్తి పెడతా ఉందన్నమాట. హీరోయిన్ మూవీ సరిగా వెళ్ళట్లేదు అనేసి అన్ని థియేటర్లో గానీ షో టైం అయితే తగ్గించేశారు. ఇంకా గానీ మన థియేటర్లో మాత్రమే 100% షో టైం అయితే ఇస్తా ఉన్నారు. ఒకవేళ ఏం రీజన్ అయ్యి ఉంటుంది, నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా గానీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో అయితే సింపతిలో ఉన్నాడు, అందుకే ఈ విధంగా అంతా చేస్తా ఉన్నాడు అనేసి తను గానీ ఇక్కడైతే బాగా వత్తి పెట్టి మరీ పంపిస్తాందా. చిలక గానీ వచ్చి ఎక్స్ తో అయితే మాట్లాడుతూ ఉందనమాట, ఎందుకు అన్ని థియేటర్లో కానీ షో టైం అయితే తగ్గించారు, మనం మాత్రం ఎందుకు ఇవ్వాలి అంటా ఉంటుందా. దానికి వీడు కానీ చెప్తాడు, యాక్చువల్గా మనం కానీ ఒక అగ్రిమెంట్ అయితే వేస్తున్నాం కదా, వాళ్ళకైతే ఫస్ట్ వీక్ 100% కానీ నేనైతే షో టైం ఇస్తాననేసి దాన్ని నేను ఫాలో చేస్తా ఉన్నాను. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత కావాలంటే షో టైంని తగ్గించేద్దాం అంటాడా. ఇదిగో చూడు నువ్వు ఇదంతా కానీ నీ యొక్క ఎక్స్ కోసమే కదా చేస్తా అన్నావు, నీ ప్లాన్ అయితే నాకు అర్థమైపోయింది, నేను కానీ ఈ కంపెనీలో అయితే వన్ ఆఫ్ ది పార్ట్నర్ని, ముందు నువ్వైతే షో టైంని తగ్గిస్తావా లేదా అనేసి తను కానీ బెదిరించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. వీడికి ఏం చేయాలో అర్థం కాకుండా హీరో దగ్గర కానీ వచ్చి మొత్తం వాగుతా ఉంటాడనమాట. నేను ఇకపైన అయితే ఏమీ చేయలేను, నా వల్ల అయినంత వరకు నేను కంట్రోల్ చేస్తాను, ఈ 1 వీక్ లోపల నీ వల్ల అయినంత వరకు నువ్వు కానీ ఈ మూవీని ప్రమోషన్ చేస్తావు, ఏం చేస్తావో ప్రజలకైతే రీచ్ అయ్యేలా చెయ్యి, అది మాత్రమే నేను చెప్పగలను అనేసి వీడు కానీ చెప్తాడా. వీడు మంచోడా చెడ్డోడా అనేసి అర్థం కాలేదు, కాకపోతే హీరోయిన్ మీద మాత్రం ఇంకా ప్రేమలో ఉంటాడనేసి మనకు కానీ తెలుస్తుంది. హీరో కానీ నేను చూసుకుంటాను నేను మూసుకొని వెళ్ళు అంటా ఉంటాడనమాట. ఇంటికి వస్తాడా, హీరోయిన్ కానీ వాడి కోసం అయితే ఏదో కుక్ చేస్తూ ఉంటుంది, పిండితో అయితే వీళ్ళిద్దరు కానీ ఆడుకునేసి హీరోయిన్ కానీ ఆ మేకప్ లోనే వీడు కానీ వీడియోలు అయితే తీస్తూ ఉంటాడా. అప్పుడు హీరోయిన్ కానీ వీడి కోసం అయితే ఆ ఒపేరా నాటకం మ్యూజిక్ ఉంది కదా, దాంతో అయితే ఆ డాన్స్ని కానీ వేసి చూపిస్తుంది, హీరోని కానీ ఆట పట్టించేట్టు. అదైతే చాలా బాగా వచ్చిందా రిజల్ట్. అప్పుడుదా వీళ్ళు కానీ ఆలోచిస్తారు, దీన్ని కానీ మనం అయితే టిక్ టాక్ షార్ట్స్ లాంటి వాటిలో అయితే రిలీజ్ చేస్తే అప్పుడు ఇంకా కానీ బాగా
బాగా ప్రజలకైతే రీచ్ అవుతుంది అనేసి చేస్తారా, అది ఇంకా బాగా రీచ్ అయిందనమాట. మామూలు దానికన్నా షో టైం అయితే బాగా పెరిగిపోయింది ఈ మూవీకి. ఈ ఒపేరా నాటకం బాగుంది, ఇన్ని రోజులు మనం చూడలేదు అనేసి చాలా మంది కానీ వెళ్ళి చూస్తా అంటారనమాట. అంటే హీరో గానీ హీరోయిన్ అయితే కొంచెం మనసు ప్రశాంతంగా బయటకి అయితే పిలుచుకొని వచ్చుంటాడా, అక్కడైతే హీరోయిన్ ని చాలా మంది ఫ్యాన్స్ గానీ చుట్టుముట్టేస్తారనమాట. హీరో గానీ హీరోయిన్ అయితే అక్కడే వదిలేసి వచ్చేస్తాడా, హీరోయిన్ గానీ వాళ్ళకైతే ఫోటోలు ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వచ్చి హీరోతో చెప్తా ఉంది, నీ గర్ల్ ఫ్రెండ్ గా అందరి ముందర గానీ నేనైతే అనౌన్స్ చేస్తానన్నావు, ఇప్పుడు ఎవరంటే భయపడిపోయి వచ్చేసావా అంటుంది. నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను, కాకపోతే ఇది నీ యొక్క స్టార్టింగ్ టైం, ఈ టైంలో నేను అనౌన్స్ చేసి నీ యొక్క కెరియర్ ని నేనైతే నాశనం చేయాలనుకోవట్లేదు, ఖచ్చితంగా దానికంటూ టైం వచ్చినప్పుడు నేనే అనౌన్స్ చేస్తాను అంటాడా. హీరోయిన్ గానీ చెప్తాంది, ఈ రోజు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అది ఖచ్చితంగా మీ యొక్క సపోర్టు, మన ఆఫీస్ యొక్క సపోర్టే అనేసి హీరోతో గానీ చెప్తా ఉంటుంది అనమాట. అంటే చిలక గానీ ఫోన్ లో అయితే చెక్ చేస్తా ఉందా, హీరోయిన్ మూవీ గానీ టాప్ ర్యాంకింగ్ లో ఉంది, దాని షో టైం గానీ పిచ్చి పిచ్చిగా ఉందా, దీనికి కడుపు మంట అయితే అసలు ఆపుకోలేకపోతా ఉంది. అక్కడ నుంచి గానీ ఎక్స్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అంత లోపల హన్ గానీ ఎక్స్ అయితే మాట్లాడుతా ఉంది, నేను నటించిన నీ ప్రొడక్షన్ మూవీకి సపోర్ట్ చేయకుండా నువ్వేమరా అంటే హీరో యొక్క ప్రొడక్షన్ మూవీకి సపోర్ట్ చేస్తా అన్నావు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ఇందుకైనా నా దగ్గర కాంట్రాక్ట్ లో సైన్ తీసుకున్నావు అని సరస్తుందా. దానికి వీడు గానీ చెప్తాడు, ముందే నాకు హీరోకి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంది, నా యొక్క షో టైం ని గానీ 100% తనకి ఇస్తానని ఒప్పుకున్నాను అంటాడు. లేదు నువ్వు ఇదంతా గానీ నీ యొక్క ఎక్స్ కోసమే చేస్తా అన్నావు, తనేమో టాప్కి వెళ్ళాలి నేనేమో డూప్కి వెళ్ళాలి అనుకుంటా అన్నావా, నేనైతే దీనికి అసలు ఒప్పుకోను, ఇక్కడ ఉండే చిలక గురించి నువ్వు ఆలోచించావా, నీ ఎక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తావా అనేసి నరుస్తుందా, నోరు మూస్తావా లేదా, నువ్వెందుకు నా యొక్క పర్సనల్ లైఫ్ లో అంతా ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వు జస్ట్ కాంట్రాక్ట్ లో సైన్ చేసావు అది మాత్రమే అంటాడు. మొత్తం గానీ బయట ఉండి చిలక గానీ వింటా ఉంటుంది అనమాట. లోపల ఉండే ఈ చిలకకి అయితే మండిపోతా ఉంది, ఇదిగో చూడు నీకు చిలకకి ఇంకా హీరోయిన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ని బయట చెప్పాను అనుకో, నువ్వు గానీ నీ ఎక్స్ కి హెల్ప్ చేయడం కోసం ఈ కంపెనీని యూజ్ చేసుకున్నావు అనేసి నీ కంపెనీ పరువే పోతుంది అంటా ఉంటుంది. దాంతో చిలక గానీ ఎక్స్ ని కాపాడడం కోసం అయితే తను గానీ ఈ ప్రెస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి హీరోకి హీరోయిన్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ గానీ ఎవిడెన్స్ అయితే ఇచ్చి న్యూస్ ని గానీ మీరైతే బాగా వైరల్ చేయండి అంటుందా. ఎందుకంటే హీరో హీరోయిన్ దా ఆ తర్వాత గానీ చిక్కుకుంటారు, ఎక్స్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి ఈ విధంగా చేస్తుంది. ఈ న్యూస్ ని గానీ హీరోయిన్ అయితే చూసేసి చాలా ఫీల్ చేస్తా ఉంటుంది అనమాట. ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుందా, దాంతో హీరోయిన్ అసిస్టెంట్ గానీ కాల్ చేసి ఈ రోజు అయితే మీరు బయటికే రాకండి అంటుంది. ప్రజలందరూ గానీ హన్కి హీరోకి మధ్య హీరోయిన్ అయితే మిస్ట్రెస్ గా వచ్చిందనేసి పోరాటం చేస్తా ఉంటారు. అమ్మ అసిస్టెంట్ గానీ హీరో దగ్గర అయితే వచ్చి చెప్తా ఉంది, హీరోయిన్ అయితే ఇప్పుడు తన కెరియర్ లో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, అంత లోపల రిలేషన్షిప్ అది ఇది అనేసి ఇలాంటి రూమర్స్ వల్ల తన యొక్క నేమ్ స్పాయిల్ అవుతా ఉంది, ఆ తర్వాత దీని వల్ల తన యొక్క ఫ్యూచర్ అయిపోతా ఉంది, దీనికైతే నేను అసలు ఒప్పుకోను అనేసి కానీ చెప్తా ఉంటుందా. హీరో గానీ దీన్ని అయితే నేను చూసుకుంటాను, మీరు కానీ వెళ్ళి వర్క్ చూడండి అనేసి చెప్పి పంపిస్తాడనమాట. హీరోయిన్ అయితే హీరో వంకడే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయలేడంట, దానికోసం సపోర్ట్కి వస్తుందా. అక్కడ ఉండే మీడియా వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కానీ హీరోయిన్ మీద అయితే ఈగలాగా ముచ్చుతా ఉంటారా. ఆ టైంకి అయితే పాపం హీరోయిన్ ఫ్రెండ్ గానీ దేవుడిలాగా వచ్చి తనని గానీ వాళ్ళందరి దగ్గర కాపాడి తీసుకుని వెళ్తా ఉంటుంది. అంటే హన్ దగ్గర గానీ తన అసిస్టెంట్ అయితే చెప్తా ఉంది, ఈ రూమర్స్ అని ఎవరు స్ప్రెడ్ చేసి ఉంటారు అనుకుంటారు, ఒకవేళ హీరో అయి ఉంటుందో ఏమో, వాడి కంపెనీ యొక్క ప్రమోషన్ కోసం అంటుందా. ఖచ్చితంగా హీరో అయితే తన యొక్క లవ్ అఫైర్స్ అంతా ఈ విధంగా చేయడం అంటాడు. ఒకవేళ హీరోయిన్ అయి ఉంటుందో ఏమో అంటే హీరోయిన్ గానీ ఇప్పుడు తన కెరియర్ లో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, తను గానీ ఇలాంటి రూమర్స్ అంతా క్రియేట్ చేయదు అంటుందా. ఎవరు చేస్తున్నా గానీ మనకైతే మంచిదయ్యింది, దీనివల్ల మనకే లాభం అనేసి అని అసిస్టెంట్ అయితే చెప్తుంది. హన్ అయితే అరసా ఉంది, తను ఒక ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి ఈ రూమర్స్ వల్ల తనకి ఎంత నేమ్ వచ్చినా గానీ అదైతే అంత బాగోదు అనేసి కానీ తనైతే ఒకటే టెన్షన్ తో అరుస్తా ఉంటుంది. ఇక్కడ అయితే అమ్మ అసిస్టెంట్ ని గానీ డైరెక్టర్ అయితే బయటకు పిలుచుకొని వచ్చుంటాడా, ఎందుకు డల్ గా ఉన్నావు దేన్ని ఆలోచించుకో అంటాడు. దానికి తను కానీ చెప్తాంది, హీరోయిన్ అయితే తన కెరియర్ లో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, ఈ లవ్ అది ఇదనేసి రూమర్స్ వల్ల తన యొక్క ఫ్యూచరే స్పైల్ అవుతా ఉంది, హన్నుకి జరిగినట్టు హీరోయిన్ గానీ జరగడానికి అయితే నేను అసలు అనుమతించను అంటుందా. ఇదిగో చూడు హన్ను హీరోయిన్ ఇద్దరు గానీ వాళ్ళ యొక్క లవ్ లైఫ్ లో అయితే కరెక్ట్ గానే ఉన్నారు. హన్ అంటావా హాలీవుడ్ నుంచి అయితే తన లవర్ కోసం ఇక్కడికి వచ్చింది, హీరోయిన్ అంటావా తన లవ్ ని సాధించడం కోసం అయితే ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడో గానీ నువ్వు భయపడిపోయి నీ యొక్క కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నావు అనేసి అక్కడ నుంచి వెళ్ళి వీడు గానీ ఒక కాటన్ క్యాండీని అయితే తీసుకొని వచ్చి ఇచ్చేసి, ఎప్పుడు గానీ ఒక అడుగు మనం ముందరికి వెళ్తేనే ఏదైనా గానీ మనకి స్వీట్ గా దొరుకుతుంది, కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు రావడానికి గానీ ట్రై చేయి, అయినా నేను నీకు లవ్ ప్రపోజ్ చేసి 10 years అవుతా ఉంది, ఇంకా గానీ నీ యొక్క సమాధానం అయితే నాకు ఇవ్వనే లేదు, ఈ రోజైనా ఆన్సర్ ఇస్తావా అంటా ఉంటుంది.
ఉంటాడు. ఏమి పట్టించుకోకుండా అక్కడ నుంచి కానీ అసిస్టెంట్ వెళ్ళిపోతుంది. అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కానీ డిసైడ్ అవుతారనమాట వాళ్ళ యొక్క రిలేషన్షిప్ గురించి అయితే మీడియా వాళ్ళందరితో చెప్పాలనేసి. ఆ విధంగానే మరుసటి రోజు మార్నింగ్ వచ్చి మీడియా వాళ్ళందరి దగ్గర కానీ చెప్తాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఎవరితో అయినా రిలేషన్షిప్ లో ఉంటే దాన్ని కానీ వచ్చి చెప్తాను అనేసి. హీరోయినే నా యొక్క గర్ల్ ఫ్రెండ్ అనేసి కానీ వీడైతే అనౌన్స్ చేస్తాడా. మరి హన్ను అంటారు, హన్నుకి నాకు ఎలాంటి సంబంధం కానీ లేదు, అదే విధంగా హీరోయిన్ ఏమి మిస్ట్రెస్ కాదు, తనే నా యొక్క గర్ల్ ఫ్రెండ్, ఇందులో హన్నుకి అసలు సంబంధమే లేదు అనేసి కానీ హీరో అయితే డిక్లేర్ చేసేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే తీసుకొని వస్తారనమాట. ఆఫీస్ లో ఉండే వాళ్ళందరూ కానీ దీని గురించే మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్ ని నచ్చని వాళ్ళు కానీ చెప్తా అంటారు. హన్నుకి హీరోకి మధ్య అయితే హీరోయిన్ ఎలా వెళ్ళిందో చూసావా, తనైతే చాలా మోసంగా నడుచుకుంటా ఉంది అనేసి కానీ తిడతారా. అక్కడ ఉండేవాడు కానీ చెప్తా అంటాడు వాళ్ళ యొక్క లవ్ కోసం హీరో హీరోయిన్ ఇద్దరు కానీ వెళ్ళి వాళ్ళు మీడియా దగ్గరే చెప్పారు, ఇందులో మీకేం పోతా ఉంది అంటా ఉంటాడా. అక్కడ అసిస్టెంట్ గానే వస్తుంది అనమాట. దీన్ని విన్నా కదా తనకే బుద్ధి వస్తుంది. సరే ఇంక పైన వెయిట్ చేయకూడదు, వెళ్ళి డైరెక్టర్ లీతో కానీ ప్రపోజ్ చేసేయాలనేసి తనే వచ్చి నా యొక్క ఆన్సర్ అయితే మిమ్మల్ని కానీ నేనైతే ఇష్టపడతా ఉన్నాను అనేసి వీళ్ళిద్దరు కానీ ఇక్కడైతే కలిసిపోతారనమాట. హీరోయిన్ కానీ ట్రైనింగ్ లో నుంచి పరుగులు తీస్తా ఉంటుందా, ముందర ఎవరు వస్తా అన్నారని కానీ తెలుసుకోకుండా వెళ్ళి హీరో మీద గుద్దుతుందనమాట. అక్కడే సిగ్గుతో నిలిచిపోతుందా. హీరో కానీ ఏమైంది బంగారం, ఎందుకు ఇంత కంగారుగా పరిగెత్తుతా ఉన్నావు అనేసి తన యొక్క షూ లేసిన వేరే కడతా ఉంటాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ చూసేసి వీళ్ళు చూసావా ఎంత స్వీట్ గా నడుచుకుంటా ఉంటారో అనేసి ఒకటే మాట్లాడుతూ ఉంటారు అనమాట. హీరో హీరోయిన్ రిలేషన్షిప్ ని కానీ వాళ్ళైతే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం వల్ల హీరోయిన్ మూవీ అయితే ఇప్పుడు టాప్ లోకి వెళ్ళిపోయిందంట. ఎప్పుడూ లేని కలెక్షన్ ఉంది అనేసి వీళ్ళు కానీ ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారా. చిలక కానీ ఇదంతా చూసేసి హీరోయిన్ మూవీ అయితే ఫ్లాప్ అయిపోవాలనేసి ఇదంతా చేసింది. కాకపోతే తనే ప్రమోషన్ చేసినట్టు అయిపోయిందా. వెంటనే ప్రెస్ వాడికి కానీ కాల్ చేసి ఒకటే అరుస్తా ఉంది, అసలు ఏం రా చేస్తున్నావు, ఎందుకు నా మూవీ అయితే ఇంత హిట్ అవుతా ఉందని అరుస్తుందా. నేనేం చేసేది, హీరో హీరోయిన్ ఇద్దరు వెళ్ళి వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ని కానీ కన్ఫర్మ్ చేసుకున్నారు, అందుకే అది కానీ హిట్ అయిందంటారా. వెంటనే కానీ తనైతే ఈ ఎక్స్ దగ్గరికే వస్తుందనమాట. వాడు వేరే పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్ లో ఉండారా, నేను వెంటనే మాట్లాడాలి అంటుంది. మీటింగ్ అయిన తర్వాత నేను వస్తాను బంగారం అంటాడు ఎక్స్. ఒప్పుకునేదే లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి అంటుందా. దాంతో అక్కడ ఉండే వాళ్ళు కానీ సరే మీరు మాట్లాడండి మేమైతే వెళ్ళిపోతాం అనేసి ఆఫీసర్స్ అంతా కానీ వెళ్ళిపోతారు. వీడు కానీ వస్తాడా, అసలు నువ్వెందుకు ఎప్పుడు చూసినా మన మూవీకి కాకుండా హీరోయిన్ యొక్క మూవీకే సపోర్ట్ చేస్తా ఉన్నావు, నీ మనసులో ఏముంది అంటా ఉంటుందా. అంటే నువ్వేనా హీరోకి హీరోయిన్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని కానీ లీక్ చేసింది అంటాడా. అవునరా నేనే లీక్ చేశాను, హీరోయిన్ ని నాశనం చేయాలి, తన మీద నీకుండే ఫీలింగ్స్ ని కానీ నాశనం చేయాలనేసి నేను కానీ ఇదంతా చేశాను అంటుందా. నువ్వు ఇలా నడుచుకుంటావు అనేసి నేను అసలు అనుకోలేదు అంటాడా. ఓహో నీకు ఇంకా కానీ నీ ఎక్స్ మీద ఫీలింగ్స్ ఉందా, సరే వెళ్ళు తన దగ్గర కావాలంటే వెళ్ళు, కాకపోతే నువ్వు వేసుకొని ఉన్నావే నీ యొక్క డ్రెస్, ఈ పొజిషన్, నీ యొక్క ఆస్తులు అంతస్తులు మొత్తం కానీ నేను ఇచ్చింది, దాన్ని మర్చిపోకు అంటుందా. ఇదిగో చూడు ప్రతిరోజు కానీ నేను కష్టపడి నా యొక్క సంపాదనతోనే నేను కానీ బతుకుతా అన్నాను, నీ దాంతో కాదు అంటాడు. దానికి ముందు నీ యొక్క పొజిషన్ ని నేను ఇచ్చాను, దానివల్లే నువ్వు కానీ ఇంత సంపాదించావు అనేది మర్చిపోతా అన్నావా ఏంటి అనేసి కానీ తనైతే తిడుతుందా. ఇంకా దీంతో మాట్లాడడమే వేస్ట్ అని వెళ్తాడు. ఒక్క అడుగు ముందుకేసావనుకో చంపేస్తానంటా ఉంటుందా. వీడు కానీ అక్కడ నుంచి అయితే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. హీరో కానీ హీరోయిన్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ అనే అనౌన్స్ చేస్తుంటది కదా, ఆ న్యూస్ అయితే చూసేసి హన్నుకైతే పాపం ఇక్కడ బ్యాక్ ఫైర్ అయిపోయినట్టుంది. తను చాలా ఫీల్ చేస్తూ ఒక ఫేమస్ రైటర్ గాని ఉంటారు, తన్ని కానీ పిలువు, నేనైతే తనతో కానీ కలిసి మాట్లాడాలి అని చెప్తా ఉంది. అంటే హీరో కానీ వాళ్ళమ్మ అయితే కాల్ చేసి బాగా తిడతా ఉందనమాట. నువ్వంతా ఒక కొడుకు వారా, న్యూస్ వాళ్ళందరికీ కానీ చెప్పావు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనేసి, ముందు నాకు కదా చెప్పాలి, నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అంటా ఉంటుందా. అది నేను అంటాడు. నోరు మూసుకునేసి రేపు నా కోడల్ని కానీ ఇంటికి అయితే పిలుచుకోనరా, మీకోసం అయితే నేను వెయిట్ చేస్తా అన్నాను, తనతో నేను కానీ అఫీషియల్ గా మాట్లాడాలి అర్థమైందా అంటుంది. సరే అమ్మా అనేసి కానీ వీడైతే కాల్ని కట్ చేస్తాడనమాట. అంటే హాన్ గానీ ఆ రైటర్ ని అయితే మీట్ అయ్యి ఉంటుందా, తను కానీ చెప్తా అన్నాడు అన్ని ఇంతకు ముందు మీట్ అయినప్పుడు ఒక స్టోరీని అయితే చెప్పుంటుందంట, దాన్ని కానీ నేనైతే ఇప్పుడు ఫిల్మ్ స్టోరీగా మార్చాను అనేసి చెప్తాడా. హన్ను కానీ ఒకటే సంతోషపడతా ఉంది. దానికి కానీ నేనైతే ట్విన్ ఫ్లవర్ అనేసి పేరు పెట్టాను, ఇదిగోండి ఆ స్టోరీ అనేసి కానీ తన దగ్గర అయితే ఇస్తా ఉంటాడు. అంటే చిలక వాళ్ళన్న కానీ ఎక్స్ కి అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్స్ యొక్క మూవీ ఇంకా హీరో యొక్క మూవీ వల్ల అయితే వీళ్ళ కంపెనీకి కానీ మంచి ప్రాఫిట్ వచ్చిందంట, దానికోసమే సంతోషపడిపోయి కంగ్రాచులేషన్స్ అంతా కానీ చెప్తాడా. అయ్యో పర్వాలేదండి అనేసి కానీ ఎక్స్ అయితే చెప్తా అంటాడు. అంటే చిలక వాళ్ళ అన్నే చెప్తా అన్నాడు, నిన్ను వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కి అయితే నా చెల్లెలే రికమెండ్ చేసింది, నువ్వు కానీ కంపెనీని బాగా చూసుకుంటావు, చాలా టాలెంట్ అనేసి. నా చెల్లెలు అయితే బంగారం లాగా పెరిగింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకో అంటాడు. ఇప్పటికి కానీ వీడి యొక్క కష్టానికి అయితే ప్రతిఫలం దొరకలేదనేసి వీడు కానీ బాధపడతా అంటాడా. నా చెల్లెల్ని
బాగా జాగ్రత్తగా చూసుకొనేసి వీడు కానీ కాల్ని కట్ చేస్తాడనమాట. ఎక్స్ గానీ ఏం బతుకురా నా బతుకు అన్నట్టుగానే కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత హన్నుకు గానీ కాల్ చేస్తాడు. తను కానీ చెప్తా ఉంది పర్మనెంట్ గా హీరోయిన్ ని విడదీయడానికైతే నా దగ్గర గానీ ఒక ప్లాన్ ఉంది. దాన్ని కనుక మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా హీరోయిన్ ని గానీ మనం అయితే విడగొట్టేయచ్చు అనేసి గానీ చెప్తా ఉంది. ఆ ప్లాన్ ఏంటనేది మనకైతే చూపించలేదు. అంటే ఈ ఎపిసోడ్ గానీ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.